ఈ సమైక్య క్రిస్మస్కి మమ్మల్ని ఆహ్వానించిన సహోదరుడు సురేష్ గారి దంపతులకును, దైవ సేవకురాలు సుభాషిణి అమ్మగారికి, దైవ సేవకుడు మరి సురేష్ గారి అయ్యగారికి, జాషు అయ్యగారికి, వెంకటేశ్వర అయ్యగారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే ఆరాధన కానీ ఆర్భాటాలు కాదు. క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకుంటానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. పండగలు వాతావరణాలు మనం చూస్తూ ఉన్నాం. అన్ని చోట్ల గ్రామ పండుగలు ఉన్నాయి, రాష్ట్ర పండుగలు ఉన్నాయి, దేశ పండుగలు ఉన్నాయి, ప్రపంచ పండుగ ఉంది. గాంధీ గారి జయంతిని భారతదేశం చేసుకుంటుంది. అబ్రహాం లింకన్ గారి యొక్క జయంతిని అమెరికా దేశం చేసుకుంటుంది. కానీ క్రీస్తు జయంతిని మాత్రం ప్రపంచం మొత్తం చేసుకుంటుంది. ఇది సామాన్యమైన పండగ కాదు, ఒక ప్రాంతానికి ఒకరికి చెందిన పండగ కానే కాదు, ఇది ప్రపంచ పండగ. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే సామాన్యమైన పండగ కాదు. క్రిస్మస్ దేవుడు అంటే సామాన్యమైన దేవుడు కాదు. ఆ సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. సాక్షాత్తు సృష్టికర్తన దేవుడు పరలోకాన్ని విడిచి మానవుడిగా భూలోకానికి ఏచించిన రోజు క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన దేవుడని ఏం రుజువులు కనపడ్డాయి అన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అమ్మగారు చెప్పారు చాలా వరకు. తర్వాత నా వెనుక దైవజనులు ఉన్నారు, వారు కూడా చెప్తారు. ఈ యొక్క ప్రకటన, క్రిస్మస్ ప్రకటన, క్రీస్తు జన్మదిన ప్రకటన మానవులు కాదు చేసింది, పరలోకం నుండి దిగివచ్చిన దేవదూత చేసింది. మానవులు చెప్పిన సంగతి కాదు ఇది, దేవదూత చెప్పిన సంగతి. మానవులు అంటే స్వార్థంతో చెప్పారు, అవకాశవాదులుగా చెప్పారు అనుకోవచ్చు. దేవదూతలు భూలోకానికి దిగి వచ్చారు. ఎందుకంటే పరలోకంలో ఉండవలసిన దేవుడు మానవుడిగా భూలోకానికి ఏతించాడు కాబట్టి దేవదూతలందరూ కూడా దిగి వచ్చారు మహాసైన్యముగా. ఎందుకో తెలుసా? ఆయనకి స్తోత్రం చేయటానికి, ఆయన ఆరాధించటానికి. ఎంతకన్నా రుజువేం కావాలి? ఆయన పరలోకపు దేవుడు కాబట్టి దూతలు దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. క్రీస్తు మాస్, క్రిస్టమస్ కదా. మీకు సందులు బాగా తెలుసు అనుకుంటాను, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. క్రీస్తుని ఆరాధించడం. మాస్ అంటే ఆరాధన అన్న సొక్కా ఎత్తే నిక్కరెత్తే మాస్ కాదు. క్రీస్తును ఆరాధించడం మాస్, ఆరాధన. కాబట్టి ఆరాధన పండగ ఇది. ఆరాధించడానికి వచ్చాం మనం. ఆరాధన జరగాలి, క్రీస్తును ఆరాధించాలి కదా. క్రీస్తు లేకుండా ఆరాధన ఏంటి కదా. కాబట్టి క్రీస్తును ఆరాధించాలి. ఎవరెవరు ఆరాధించారు అన్న విషయాన్ని చూస్తే సామాన్యమైనటువంటి గొర్రెల కాపరులకు పరలోకపు దూత దిగి వచ్చి వారికి ప్రకటించారు. సురేష్ గారు రాశారు కదా, జనులందరికీ, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. మామూలు వార్త కాదు ఇది, ఏదో చిన్న సంతోషించే సంగతి కాదు ఇది. మహా సంతోషకరమైన వార్త. దేవుడు మానవుడిగా పుట్టడం అన్నది ప్రపంచం సంతోషించదగ్గటువంటి వార్త అది కదా. ఆయన ఎవరి కోసం పుట్టాడు? ఐదువరం వాళ్ళ కోసమా, నందిగా వాళ్ళ కోసమా, ఈ ప్రాంతం వాళ్ళ కోసమా, ఆ ప్రాంతం వాళ్ళ కోసమా? ఎవరి కోసం పుట్టాడు? అమెరికా దేశానికా, భారతదేశానికా? ఏ దేశానికి సంబంధించి పుట్టాడు? ఆయన ప్రజలందరి కొరకు కదా. అందుకే ప్రపంచం చేస్తుంది ఈ పండుగ. ప్రపంచం మొత్తం పండుగ చేస్తున్న క్రిస్మస్ పండుగ కదా. ఇది ఇక్కడే చేసుకునే పండుగ కాదు ఇది కదా. ఈ దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచానికే గొప్ప పండుగ. అది సంతోషకరమైన వార్త. ఏంటి? రక్షకుడు పుట్టడం, రక్షకుడు జన్మించడం, రక్షించడానికి వచ్చాడు దేవుడు.
అది సంతోషకరం. లాటరీ తగిన డబ్బులు కట్టలు పడ్డంటే సంతోషం కాదు. ఎందుకంటే మరణం ఉంది, లోకం మరణ భయంతో ఉంది. అందుకని దూత చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసు? మొదటి సందేశంగా చెప్పారు కదా, ఏమన్నారు? భయపడద్దు. సృష్టిలో మొట్టమొదటిగా భయపడిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఎవరండి? ఆదికాండం 3:9. దేవుడు యథావిధిగా సాయంకాల పూట ఆదామును ఎదుక్కుంటూ వస్తున్నాడు. ఆదామా, ఆదామా ఎక్కడ నువ్వు అని ఎదుగుతూ వస్తున్నాడు. ఈ ఎదుకులాట, ఈ నశించిన దాన్ని వెతికి రక్షించే వేట ఏదైనా తోట నుంచి ప్రారంభించబడింది. ఏదైనా తోటలో దేవుడు ఎదుగుతున్నాడు. పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించి దేవునికి అజీర్ణుడై దేవుడికి చెప్పిన మాటను మీరి పాపం తెచ్చుకొని మరణం తెచ్చుకున్నటువంటి మానవుడు భయపడి దాక్కున్నాడు కదా. పాప భయంతో దాక్కున్నాడు. ఎవరైనా? ఆదాము గారు. ఎక్కడున్నావు ఆదామా నువ్వు అని దేవుడు అడిగాడు. అడిగితే ఏం చెప్పాడు ఆయన? చదవండామా. అయ్యా నీ స్వరం విన్నానయ్యా, నీ మాట విన్నానయ్యా, నీ మాట వినబడింది నాకు. ఇది వరకు రాలేకపోతున్నాను, నీ సన్నిధికి రాలేకపోతున్నాను. ఎందుకంటే పాపం చేశాను. దేవుని సన్నిధికి రావాల్సిన వాళ్ళు పాపం చేసినాడు. పాపంతో ఉండి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు కదా. భయపడి దాక్కున్నాడు. పాపం భయంతో దాక్కున్నాడు. మరణం భయంతో దాక్కున్నాడు. దేవుడు చెప్పాడు, రక్షణ వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానంగా పుట్టబోతున్నాను నేనని. ఆనాడు ఏదైనా తోటలో చేయబడినటువంటి వాగ్దానం ప్రకారంగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు స్త్రీ గర్భం ద్వారా వచ్చాడు లోకానికి. అదే క్రిస్మస్. గలతీ పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు కదా, పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా మనం అందరం కూడా పురుష సంతానమే. మత్తయి గారు రాస్తాడు తన సువార్తల్లో, అబ్రహాము ఇస్సాకునుగా నేను, ఇస్సాకు యాకోబునుగా నేను. అంటే మగోళ్ళగా అంటారని అర్థమా? మరి వాళ్ళు ఏమయ్యారు? శారం మేడకి వెళ్ళింది, రిబక మేడకి వెళ్ళింది అంటారు. వాళ్ళు పురుషుల ద్వారా కలిగిన వారు, కానీ యేసయ్య పురుషుల ద్వారా కలిగిన వాడు కాదు. స్త్రీ సంతానంగా వచ్చాడు. ఏదైనా తోటలో వాగ్దానం, రక్షణ వాగ్దానాన్ని నెరవేర్చడానికి క్రిస్మస్ రోజు ఈ లోకానికి అనుదించాడు మానవుడిగా. అనే దేవుడు సృష్టికర్త ఆయన మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే పాపములో మరణంలో కూరుకుపోయిన మానవుడిని రక్షించడానికి ఆయన వచ్చాడు. యేసయ్య వచ్చింది ఎందుకండి? ప్రచారం చేయటానికి, మత ప్రచారం చేయటానికి కదా. చాలా మంది సరైన అవగాహన లేక, సరైన విధానం లేక ఏదోగా భావించుకుంటున్నారు. స్టెఫను గారు ఒకసారి వాక్యం చెప్పారు. తెలుసుగా మీకు స్టెఫను గారు ఎవరో? స్టెఫను గారు వాక్యం చెబితే పెద్దలు శాస్త్రులందరూ ఏమన్నారంటే, వీడు ఆచారాలు తప్పిస్తున్నాడండి, మేము విన్నామండి అని స్టెఫను మీద నేరం మోపారు. 6వ అధ్యాయంలో చూస్తే స్టెఫను జీవితం గురించి ఉంటుంది కదా. స్టెఫన్ని ఏర్పాటు చేశారు, పెద్దలను ఏర్పాటు చేసినప్పుడు కదా. స్టెఫను 6వ అధ్యాయం 14 లాస్ట్లో చూడండి, మీకు కనపడుతుంది ఆ మాట. ఆచారములను మార్చున్నాడు. ఆచారాలు సాంప్రదాయాలు మార్చేస్తున్నారు క్రైస్తవులు. కాదండి, మేము మతాలు మార్చడం లేదు, మేము మనసులు మార్చే వాళ్ళమే, పాపాలని తొలగించడానికి ప్రయత్నం చేసేవాళ్ళమే. మీ ఆచారాలు, మీ సాంప్రదాయాలు మాకు అవసరం లేదు. మేము సాంప్రదాయాలు మార్చేవాళ్ళం కాదు, ఆచారాలు మార్చేవాళ్ళం కాదు కదా. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో కాపరి పుస్తకాలు ఉన్నాయి. సంఘ కాపరిగా ఆత్మీయ కుమారుడు తిమోతి గారు ఉంటే, పౌలు గారు తిమోతి పత్రిక రాశారు. మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు.
ఇది కాపురం చెప్పాల్సిన మాట, పాస్టర్లు చెప్పాల్సిన మాట. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? మతాలు మార్చడానికి కాదు, సంప్రదాయాలు మార్చడానికి కాదు, సిద్ధాంతాలు మార్చడానికి కాదు, పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆయన రక్షకుడు. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? ఎవరు చెప్పారు తెలుసా? మానవుడు కాదు, దేవుని దూత చెప్పాడు కదా. యేసేపుతో చెబుతున్నాడు. ఏమని చెప్పాడు? 21వ అధ్యాయం మొదటి సువార్త మొదటి అధ్యాయం. అయా నీ భార్య కన్య మరియ కుమారుని కనబోతాము. ఆయన ఏం చేస్తాడంటే ప్రజలను రక్షిస్తాడు, వారి పాపలను రక్షిస్తాడు. ఇందాక రక్షక భటులు వచ్చారు కదా, గొడవలు లేకుండా చేయటానికి వచ్చారు వాళ్ళు. కానీ ఈయన చిన్నదిగో తెలుసా? పాపములను రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా పాపులను రక్షించడానికి వచ్చాడు కదా. అది సంతోషకరమైన వార్త. ప్రజలకి సంతోషకరమైన వార్త ఏంటంటే మరణం తొలగించేవాడు, మరణం ఛాయలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు వాళ్ళు. అది సంతోషకరమైన వార్త. యేసు అంటే ఏంటి తెలుసా? రక్షకుడు అని. ఇది భూలోకానికి పేరు కాదు, ఇది అల పేరు ఎల పేరు కాదు, అసలు భూలోకానికి సంబంధించిన పేరే కాదు యేసు అన్న పేరు. అందుకని యేసు పేరు పెట్టుకోకూడదు. యేసు అంటే రక్షకుడు, రక్షించడానికి వచ్చిన వాడు యేసు ప్రభువారు. అది గొప్ప శుభవార్త, అది క్రిస్మస్. అందుకని దేవదూతలు ఆరాధించారు, సామాన్యులైనటువంటి గొల్లలు కాపరులు ఆరాధించారు. కాపరుల యొక్క గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపరి యొక్క జన్మాన్ని గొర్రెల కాపరికి మొదటిగా ప్రకటించబడింది వార్త. దేవుని స్తోత్రం. తర్వాత కదా లూకాసు వార్తలో 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఎందుకు వదిలొచ్చారు? బైబుల్ చెబుతుంది దేవదూతలు, శరాపులు, కెరూబులు కదా, భూలోకానికి వర్తమానం తెచ్చేటువంటి గబ్రియేలు, ఈ పోస్ట్ పోలియాలు చాలా ఉన్నాయి మనకు తెలుసు. రఫాయేలు గారు, రఘుయేలు, వీళ్ళందరూ మనకు తెలుసు కదా. వీళ్ళందరూ ఏం చేస్తారు? రాత్రి పగల్లో మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు మానవుడుగా వచ్చాడు ఈ లోకానికి. మరి ఎందుకు వచ్చారు వీళ్ళు? అక్కడ ఏం చేస్తారు? అక్కడ ఎందుకు ఖాళీ అయింది? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టకుండా భాగ్యాన్ని ఎంచుకోలేదు. మన కోసం, నీ కోసం, నా కోసం ఆయన పరలోకాన్ని వదులుకొని వచ్చాడు. మీరు రాలేరా? మీరు నమ్మలేరా? మీరు విశ్వసించలేరా? క్రీస్తుని చేర్చుకోకుండా క్రిస్మస్ ఏందిరా మీకు? క్రీస్తున్నాడు మీలో, క్రీస్తుని చేర్చుకున్నారు మీరు, క్రీస్తుని నమ్మారు మీరు. క్రీస్తు లేకుండా క్రిస్మస్లా? ఎన్నాళ్ళు ముడి చేస్తున్నారమ్మా? ఎన్ని సంవత్సరాలు ముడి చేస్తున్నారు ఈ క్రిస్మస్? సరే సామాన్యులు అనుకుందాం, మరి జ్ఞానులకు తెలివి లేదా? జ్ఞానులకు తెలివి లేదా? తెలివిగా యేసు ప్రభువుని నమ్మారా? వారు తూర్పు దేశాల నుంచి బయలుదేరి వచ్చారు, ఎంతో ప్రయాసపడి వచ్చారు. ఏ రోజు దగ్గరికి వచ్చారు. ఏం చెబుతున్నారు తెలుసా? అయ్యా రాజు పుట్టాడు, రాజు ఆయన పుట్టాడు. ఎక్కడ పుట్టాడయ్యా అంటే ఏ రోజు రాజు చెప్పలేకపోయాడు. చెప్పలేకపోతే బయటకు వచ్చేసారు వీళ్ళు. జ్ఞానులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి మరలా ప్రత్యక్షమైంది నక్షత్రం, వారికి దోవ చూపిస్తుంది నక్షత్రం. ఎవరైనా దోవ చూపించే నక్షత్రాలుగా ఉన్నారు మీరు? ఎవరినన్నా రక్షణకు నడిపించే నక్షత్రాలు మీరు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది, మీరు బుద్ధిమంతులు అయితే ఏం చేయాలి? చెవులో తిప్పుకోవాలా? జ్యోతుల్ని పోలిన వారై ప్రకాశించాలి. అనేకులు తిప్పాలి క్రీస్తు వైపు. వాళ్ళు ప్రకాశిస్తారు. పైన స్టార్ పెడితే అయిపోయింది ఆ క్రిస్మస్ పండుగ. ఎవరు తిప్పావు నీ జీవితంలో? ఎవరు రక్షించావు? ఎవరు రక్షణకు నడిపించావు? పండగలు చేస్తున్నారు. పండగలు రక్షణలోకి నడిపించడం చేత కాదు, దేవుని సందికి నడిపించడం చేత కాదు. ఏం పండగలురా? ఎన్నాళ్ళు చేస్తారా? ఎన్నాళ్ళు ఉంటారు ఈ విధంగా నులివెచ్చని స్థితిలో? క్రీస్తు లేకుండా పండగలు. జ్ఞానులు అత్యానందభతులయ్యారు.
ఏమయ్యారు జ్ఞానులు? ఏమ్మా 2వ అధ్యాయం 10వ వచ్చిన చదువమ్మా. అయిపోయింది 5 నిమిషాలు. ఏ నక్షత్రం? వాళ్ళకి దారి చూపిస్తున్న నక్షత్రం. రాజు పుట్టాడని ఆ ఖగోళ శాస్త్రవేత్తలకు, ఆ మహాజ్ఞానులకు తెలియజేసిన నక్షత్రం మళ్ళీ వచ్చేసింది. ఎందుకో తెలుసా? వారికి దారి చూపటానికి వచ్చేసింది. దాన్ని చూసి అత్యానందభరితులు అయిపోయారు. మామూలు ఆనందం కాదు, మామూలు సంతోషం కాదు, వర్ణించలేదు, అత్యానందభరితులు అయిపోయారు. మేము కనుగొనగలుగుతున్నాం. వచ్చారు. ఇంటిలో ఉన్నటువంటి మరియమ్మను చూశారు, యేసేపుని చూశారు, బాలుడుగా ఉన్న యేసుప్రభువును కూడా చూశారు. ఎవరిని ఆరాధించారు? అది జ్ఞానం అంటే. జ్ఞానులు చేయాల్సిన పని యేసుప్రభువుని ఆరాధించటం. ఎవరిని పడితే ఆరాధించడం కాదు, ఎవరిని పడితే పూజించడం కాదు, యేసయ్యని ఆరాధించాలి. అది జ్ఞానులు నేర్పినటువంటి క్రిస్మస్ కదా. వాళ్ళు తెచ్చిన ప్రతి ఒక్క బహుమానం క్రీస్తును ప్రతిబింబజేసినాయి. మెటల్స్లో బంగారం, రారాజు కదా, బంగారు వీధులు కలిగినటువంటి రాజ్యం, బంగారు పట్టణానికి రాజు ఈ పుట్టిన పిల్లగాడు. ఈయన ఎవరు? రాజు కదా. బోలం కాదు, సాంబ్రాణి ఏంటి? సాంబ్రాణి. ప్రధాన యాజకుడు, ప్రజల పక్షంగా ధూపం వేసేవాడు. ఈయన ప్రధాన యాజకుడు. అంతేకాదు, ఈయన శరీరం కుళ్ళు పట్టదు, ఈయన పునరుద్ధారుడు. జ్ఞానులు చెప్పిన బహుమానంలోనే యేసయ్య చరిత్ర మీద ఉంది. అది క్రిస్మస్ అంటే. అలాంటి క్రిస్మస్ మీరందరూ జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును కాదు. థ్యాంక్ యూ. అందరం చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుచుదాం. ప్రభు చిత్తమైతే మనకు ఆయుష్కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తే మార్చి నెలలో పెట్టబోయే మీటింగ్స్ లో రోజంతా ప్రసన్న కుమార్ గారి మెసేజ్ చెప్పవలసిందిగా ప్రభు తీసుకుందాం. ప్రభునామాన్ని మహింపరుచుదామా?